తీన్మార్ మల్లన్నకు షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి. కులగణన ఫామ్ను తగలబెట్టడంపై తెలంగాణ కాంగ్రెస్ చర్యలు తీసుకుంది. తీన్మార్ మల్లన్నకు షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి. కులగణన ఫామ్ను తగలబెట్టడంపై తెలంగాణ కాంగ్రెస్ చర్యలు తీసుకుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి సిద్ధార్థ్ అడిగి తెలుసుకుందాం. సిద్ధార్థ్, చెప్పండి, తీన్మార్ మల్లన్నకు షోకాజ్ నోటీస్ ఇచ్చారు. ఆ షోకాజ్ నోటీసులో ఏముంది, ఎలాంటి వివరణ కోరారు? పంచస్వామి, గత 2 రోజుల నుంచి తీన్మార్ మల్లన్నకి షోకాజ్ నోటీసులు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ భావిస్తా ఉంది. ఫైనల్ గా కాసేపటి క్రితమే ఆయనకు షోకాజ్ నోటీసు ఇచ్చారు. ముఖ్యంగా కులగణనకు సంబంధించినటువంటి అంశంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో వ్యయప్రయాసాలకు లోనై ఇచ్చిన మాట ప్రకారము కులగణన చేసి అసెంబ్లీలో దానికి సంబంధించినటువంటి చర్చ చేశారు. రాహుల్ గాంధీ కూడా దీనికి సంబంధించి తెలంగాణ కాంగ్రెస్ ని అభినందించారు. కానీ ప్రజల మనోభావాలను రెచ్చగొట్టే విధంగా తీన్మార్ మల్లన్న దానికి సంబంధించినటువంటి కాపీలను తగలబెట్టడాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా పరిగణించిందని ఆ నోటీస్ లో పేర్కొన్నారు. ఇక దాంతో పాటుగా మల్లన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలపై రిపీటెడ్ గా చేస్తున్నటువంటి వ్యాఖ్యలపై కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతల నుంచి క్రమశిక్షణ కమిటీకి అనేక ఫిర్యాదులు వస్తున్నాయి. దీన్ని అన్నింటినీ బేస్ చేసుకొని తీన్మార్ మల్లన్నకు షోకాజ్ నోటీసులు ఇచ్చారు. ఎందుకు ఈ విధంగా చేయవలసి వచ్చింది అనే అంశాలతో కూడినటువంటి సంజాయిష్ ని 12వ తేదీలోపు తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీకి ఇవ్వవలసి ఉంటుంది. ఒకవేళ ఆయన సంజాయిషి ఇవ్వడంలో విఫలమైపోతే కాంగ్రెస్ పార్టీ కాన్స్టిట్యూషన్ కి బేస్ చేసుకొని ఆయనపై కఠినమైన చర్యలు తీసుకునే హక్కు కూడా కాంగ్రెస్ పార్టీకి ఉంటుందనే విషయాన్ని ఆ నోటీస్ లో పేర్కొన్నారు. ఇక ఎమ్మెల్సీ సమయంలో కాంగ్రెస్ పార్టీ ఆయన గెలుపు కోసం దోహదం చేసినటువంటి విషయాల్ని మల్లన్న మర్చిపోయారనే విషయాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి షోకాజ్ నోటీస్ లో తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్ కు చెప్పారు. కులగణనకు సంబంధించి అనేక మంది నిపుణులతో చర్చించి కేబినెట్ సబ్ కమిటీ ఒక కమిటీని వేసి అనేక మంది నుంచి ఇన్పుట్స్ తీసుకొని దాన్ని ఒక కంక్లూజన్ చేస్తే అట్లాంటి రిపోర్టును చాలా హేళనగా చూసినటువంటి తీన్మార్ మల్లన్నపై చర్యలు ఖచ్చితంగా తీసుకోవాల్సిందేనని కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నేతలు కూడా క్రమశిక్షణ కమిటీకి కానీ పిసిసి చీఫ్ కి కానీ గత 2-3 రోజులుగా కొన్ని లిఖితపూర్వక ఫిర్యాదులు కూడా ఇస్తున్నారు. వీటన్నింటినీ బేస్ చేసుకొని ఆయనపై నోటీసులు ఇచ్చారు. 12వ తేదీలోపు తీన్మార్ మల్లన్న దీంపై రెస్పాండ్ కావాలి. ఒకవేళ రెస్పాండ్ కాకపోతే పార్టీకి సంబంధించినటువంటి కాన్స్టిట్యూషన్ ఆధారంగా తీన్మార్ మల్లన్నపై కఠిన చర్యలు తీసుకోబోతున్నామనే అంశాన్ని కూడా అందులో పొందుపరిచారు. ఇక ఈ పూర్తి విషయాన్ని ఏఐసిసి దృష్టిలో పెట్టాము. ఏఐసిసి ఈ కులగణానికి సంబంధించినటువంటి అంశం కానీ మల్లన్న రిపీటెడ్ గా పార్టీపై చేసినటువంటి ఆరోపణలు కానీ పార్టీ నేతలపై చేస్తున్నటువంటి ఆరోపణలు కానీ దాంతో పాటుగా గతంలో ఇటు గ్రూప్ 1 విషయంలో పార్టీ ఒక లైన్ లో ప్రభుత్వం ఒక లైన్ లో ఉంటే మల్లన్న దానికి విరుద్ధమైన లైన్ తీసుకున్నటువంటి ఇన్సిడెంట్ కానీ వీటన్నిటి బేస్ చేసుకుని ఆయనకైతే షోకాజ్ నోటీసులు ఇచ్చారు. మరి 12వ తేదీలోపు కాంగ్రెస్ పార్టీకి తీన్మార్ మల్లన్న సంజాయిషి ఇస్తాడా ఇవ్వడా, ఒకవేళ ఇస్తే ఏ విధమైన రెస్పాన్స్ ఇస్తాడు, ఆ రెస్పాన్స్ తోని కాంగ్రెస్ పార్టీ సాటిస్ఫై అవుతుందా, ఫర్దర్ గా ఏదైనా స్టెప్ తీసుకుంటుందా అనేది చూడాలి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సిద్ధార్థ్.